హాయ్ హలో గైస్, నేను మీ వెంకిని. మనం చూసాం సెల్ఫ్ రంకేటిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజుసరికి మనం నిన్న KMplayer గురించి రీసెంట్గా ఒక వీడియో చేస్తున్నాం. దాంట్లో ఎలా సైన్ అప్ అవ్వాలి ఏంటి అనేసి. ఇప్పుడు అది ఎలా విత్డ్రా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ KMplayer అంటే జస్ట్ లైక్ MXplayer లెక్క. దీంట్లో మనం యూట్యూబ్లో వీడియోలు చూస్తూ, మన డివైస్లో ఉన్న వీడియోలు చూస్తూ, అలాగే మ్యూజిక్ వింటూ మనీ అరేంజ్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ అనేది వీడియోలో ఉంది, అది డిస్క్రిప్షన్లో ఇస్తా ఆ వీడియో లింక్ అనేది. సో మీరు సైన్ అప్ అవ్వకపోతే ఆ వీడియో చూసి సైన్ అప్ అవ్వండి. ఇప్పుడు విత్డ్రాల్ ప్రాసెస్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ KMplayerలో మనం డైరెక్ట్ బ్యాంక్కి విత్డ్రా చేసుకోలేము. సో ఫస్ట్ బైనాన్స్ చేసుకొని బైనాన్స్ నుండి బ్యాంక్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ అని దీంట్లో చూద్దాం. ఫస్ట్ బైనాన్స్కి విత్డ్రా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ చూపిస్తుంది కదా, ఇక్కడ మై కాయిన్స్ గోల్డ్ కలర్లో వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా వస్తుందన్నమాట. తర్వాత యూజ్ పాయింట్స్ అనే ఆప్షన్ అనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత MBL ఎక్స్చేంజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ MBL ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో బైనాన్స్లో ఆల్రెడీ లిస్ట్ అయిందన్నమాట. సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది కదా, ఇక్కడ మ్యాక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎంటర్ MBL డిపాజిట్ అడ్రస్ అని వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక అడ్రస్ అనేది ఇక్కడ అడుగుతుంది. ఆ అడ్రస్ కోసం మీరు బైనాన్స్ ఓపెన్ చేసి ఇక్కడ సర్చ్ బార్ కనిపిస్తుంది కదా పైన, ఆ సర్చ్ బార్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత MBL అని సెర్చ్ చేయండి. MBL అని సెర్చ్ చేస్తే మీకు ఇలా వస్తుంది, డిపాజిట్ MBL అని. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసరికి ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, బైనాన్స్ స్మార్ట్ చైన్ BEP20 కాకుండా కింద ఆంటాలజీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీరు ఆంటాలజీ మాత్రమే క్లిక్ చేయండి, మర్చిపోకుండా ప్లీజ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఆంటాలజీ మీద క్లిక్ చేస్తే ఆంటాలజీకి సంబంధించిన అడ్రస్ వస్తుంది. ఆ అడ్రస్ని కాపీ చేయండి. కాపీ చేసేసి మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసేసి MBL ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు బిగినింగ్లో పిన్ సెట్ చేసుకుంటారు కదా, ఆ పిన్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఆ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ అనేది వెరిఫై కోసం ఇలా ఆటోమేటిక్గా ఫోన్ నెంబర్ తీసుకొని సర్క్యులేట్ అయ్యి క్రోమ్లోకి వెళ్ళి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని అడుగుతుంది. ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా వెరిఫై అవుతుంది, ఒకసారి క్యాప్చర్ అడుగుతుంది. అది ఆటోమేటిక్గా అయిపోతుంది. తర్వాత మొబైల్ ఓటీపీ అడుగుతుంది. మొబైల్ ఓటీపీ ఇచ్చేసిన తర్వాత కన్ఫర్మ్ ట్యాప్ చేసినట్టయితే మీకు ఈ రిక్వెస్ట్ హ్యాస్ బిన్ మేడ్ అండ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చినట్టయితే ఇక్కడ మీకు ఆల్రెడీ కాయిన్స్ అయితే ఇప్పుడు హిస్టరీ చెక్ చేసినట్టయితే మనం దీని మీద MBL ఎక్స్చేంజ్ డన్ అని వచ్చింది. దాని మీద క్లిక్ చేసి చూసినట్టయితే ఈ విత్డ్రాల్ ఏదైతే సక్సెస్ఫుల్ అయింది. సో ఇప్పుడు మనం ఒకసారి బైనాన్స్కి వెళ్ళి చెక్ చేద్దాం. బైనాన్స్కి వెళ్ళి చూసినట్టయితే అది చూడండి, ఈరోజు విత్డ్రా చేసే డేట్ కూడా చూడండి, 20th. అమౌంట్ $1.65 వచ్చాయి, 424 MBL టోకెన్స్. ఇప్పుడు ఈ బ్యాంక్ ఎలా విత్డ్రా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు బైనాన్స్ నుండి బ్యాంక్ ఎలా విత్డ్రా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మీరు హోమ్ అని ఉంది కదా, అక్కడ కింద చూసినట్టు వాలెట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్పాట్లోకి వెళ్ళండి. స్పాట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎల్లో బటన్ మీద కన్వర్ట్ లో వాల్యూ అసెట్ ఇంటూ BNB అని డిపాజిట్స్ కింద ఇక్కడ బ్యాలెన్సెస్ పైన ఎల్లో కలర్, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్మాల్ అసెట్స్ ఉన్నాయి కదా, వాటిని కన్వర్ట్ టు BNB మీద క్లిక్ చేయండి. మీరు ఏ కన్వర్ట్ చేయాలనుకుంటారో వాటి మీద క్లిక్ చేయండి. మీరు కన్వర్ట్ అనుకున్నవి క్లిక్ చేసిన తర్వాత కన్వర్ట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కొంచెం ఫీజు అనేది తీసుకుంటుంది. కన్ఫర్మ్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు అదన్నీ ఆటోమేటిక్గా మీకు BNBకి కన్వర్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ BNB నుండి మనం P2P ట్రేడింగ్ ద్వారా మనం విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఆ స్మాల్ అసెట్స్ అన్ని BNBకి కన్వర్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ BNBని మనం విత్డ్రా చేసుకోవాలంటే P2P ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు బ్యాంక్కి. సో దానికోసం ఇక్కడ స్పాట్లో ఉన్న అమౌంట్ ఫండింగ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫస్ట్. సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ మీకు ట్రాన్స్ఫర్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, డిపాజిట్ విత్డ్రా అండ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్పాట్ అని కనిపిస్తుంది, BTC ప్లేస్లో BNB అని సెర్చ్ చేసి BNB సెట్ చేసి మ్యాక్స్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ వచ్చేసరికి ఫండింగ్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఫండింగ్లోకి వచ్చిన తర్వాత మనం P2P ట్రేడింగ్ చేయగలమాట. సో ఫస్ట్ ఫండింగ్లోకి చేసుకోవాలి. ఇదిగో ఫండింగ్లో వచ్చాయి. ఇప్పుడు మనం ఇక్కడ హోమ్లో బటన్లోకి వస్తే ఇక్కడ P2P ట్రేడింగ్ అని కనిపిస్తుంది కదా మీకు, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసినట్టయితే మీకు ఇలా కొంచెం ఎన్ని అడుగుతుందో ఓకే ఇచ్చేసాను అన్ని. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు BNB అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, BNB ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బై అండ్ సెల్ ఆప్షన్ ఉంది, సెల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్ళి మనకు ఇక్కడ $5 ఉన్నాయి కాబట్టి ఒక 400 అమౌంట్ మనం సెల్ చేయగలం. $5 కదా, సో 400 ఉంటుంది. సో 400 అనేది నేను సెట్ చేస్తాను, అంటే 100 కూడా పెట్టుకోవచ్చు. కన్ఫర్మ్ చేయండి, అంటే INR అమౌంట్ ఎంత మాత్రమే అని. సో ఇక్కడ లిమిట్ చూపిస్తుంది, ఇక్కడ 100 నుంచి సెల్ చేయొచ్చు అనమాట. ఇక్కడ సెల్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెల్ విత్ బి ఉంది, ఇక్కడ సెలెక్ట్ పేమెంట్ మెథడ్ ఉంది కదా, ఇక్కడ మీ పేమెంట్ మెథడ్ అనేది ఇచ్చేసేయండి. యాడ్ పేమెంట్ మెథడ్ అడుగుతుంది. మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది యాడ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆర్ IMPS ఉంది, బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసి కన్ఫర్మ్ చేయండి. వెరిఫై అవుతుంది. వెరిఫై అయిన తర్వాత మీరు విత్డ్రాల్ తీసుకోవచ్చు అనమాట. మీ బ్యాంక్ వెరిఫై అయిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది మీ డీటెయిల్స్. తర్వాత సెల్ విత్ 0 ఫీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ కాసేపు వెయిట్ చేయాలి. సో మీరు అంటే ఆ పర్సన్ మీరు పంపించేదాకా వెయిట్ చేయాలి. పంపించేదాకా వెయిట్ చేయండి కొంచెం.
ఇక్కడ మనం చాట్ కోడ్ చేయొచ్చు. మనం కాసేపు వెయిట్ చేయాలి. అక్కడ టైం ఇచ్చారు కదా, ఆ టైం అంతసేపు వెయిట్ చేయాలి. మనకు పేమెంట్ రిసీవ్ అయిన తర్వాత ఇక్కడ మనకి పేమెంట్ అనేది మన సైడ్ నుండి వాళ్ళకి వెళ్తుంది. సో నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి వాళ్ళ పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకి వెళ్తే అప్పటి వరకు మా బైనాన్స్ దగ్గర ఉంటాయి, డోంట్ వరీ. పేమెంట్ రిలీజ్ అయిన తర్వాత ఇలా వస్తుంది. ఒకసారి మీరు బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి చెక్ చేసుకున్నట్టయితే నాకైతే రిసీవ్ అయ్యాయి. సో ఇక్కడ పేమెంట్ రిసీవ్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే అప్పుడే వాళ్ళకి అనేది అమౌంట్ అనేది వాళ్ళకి వెళ్తాయి అనమాట. లేదంటే ఇక్కడ హ్యావ్ రిసీవ్డ్ ద కరెక్ట్ అమౌంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయండి. తర్వాత మీకు ఓటీపీ అడుగుతుంది, ఓటీపీ ఇచ్చేసేయండి. ఓటీపీ ఇచ్చేస్తే వాళ్ళకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. ఓటీపీ కాపీ చేసి పేస్ట్ చేసి, అంటే అప్పటి వరకు బైనాన్స్ దగ్గరే ఉంటాయి మన అమౌంట్ అనేది. సో ఇప్పుడు పేమెంట్ అనేది అయిపోయింది, డన్. సింపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్కి కూడా వచ్చేసి చూసారు కదా, చూడండి 474.85 పైసా మనకు అక్కడ కూడా అదే చూపించారు, అక్కడ ఇంత ఇచ్చేసారు. డేట్ కూడా చెక్ చేయండి, ఈరోజే పెట్టాను విత్డ్రాల్. సో ఇలా సింపుల్ అనమాట. ఇప్పుడు కేఎం నుంచి ఇలా బ్యాంక్ విత్డ్రా చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. కేఎం ప్లేయర్లో ఈజీగా నేను 3 డేస్కి విత్డ్రా చేస్తాను. ప్రతి ఒక్కరు ఈజీ, ఎలాంటి రెఫర్ లేకుండా, ఎలాంటి టాస్క్ లేకుండా, సింపుల్ టాస్క్ జస్ట్ సాంగ్స్ ఇంటూ యూట్యూబ్ వీడియోస్ ఇంటూ మనం అరేంజ్ చేయొచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు వీడియో నచ్చినైతే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మన టెలిగ్రామ్ ఛానల్లో మనం ముందుగానే పేమెంట్స్, ఇదిగో ఈరోజు రిసీవ్ అయిన పేమెంట్ అయితే కానీ, ఏమైనా అప్డేట్స్ ఉన్నా, మనం పోస్ట్ చేసిన వీడియోస్లో ఆ యాప్కి సంబంధించిన అప్డేట్లు ఉన్నా, మనం అన్నీ అనేది ఇక్కడ ముందుగానే ఇచ్చేస్తాం. సో ప్రతి ఒక్కరు ఇక్కడ ఫాలో అవ్వండి అనమాట. సో మీ ముందుగానే ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాతో చాట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో సిల్ఫర్ వెంకీ టెక్ ఉంది, దాంట్లో నాతో చాట్ చేసి మీకు డౌట్స్ క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.